న్యాయాధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభువుతో సావాసు అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, మరలా ఈ ఉదయకాలము దేవుని యొక్క మాటను ధ్యానం చేద్దాం. ఈ దినం కొరకు మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనములో ఉన్న మాటను ధ్యానం చేద్దాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ మాటని కొండ మీద ప్రసంగంలో చెప్పడం జరిగింది. ఈ యొక్క మాట ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న అర్థాన్ని, దాని యొక్క దృక్పథాన్ని ఏంటో తెలియజేస్తూ ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చిన తర్వాత ఆయన బోధిస్తున్న బోధ కొత్త బోధ తెచ్చాడు. మోషే ధర్మశాస్త్రాన్ని రద్దు చేస్తున్నాడు అని చాలామంది అపోహలో జీవిస్తూ వచ్చారు. అయితే వాళ్ళ అపోహను తీసివేయటానికి, వాళ్ళకున్న సమస్యను తొలగించడానికి, వాళ్ళకున్న అనుమానాన్ని నివృత్తి చేయటానికి ఆయన ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయుటకు కాదు, సంపూర్ణం చేయటానికే వచ్చాను. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం అంటే రద్దు చేయటం. రద్దు చేయటానికి నేను రాలేదు, నేను దానిని నెరవేర్చటానికి. యేసుక్రీస్తు పాత నిబంధనను, ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల మాటలను వ్యతిరేకించలేదు ఎక్కడా కూడా. దేవుడు మోషే ద్వారా ఇచ్చిన 10 ఆజ్ఞలు, నీతి నియమాలు అన్నీ కూడా విలువైనవి. అయితే వాటిని సంపూర్ణము చేయుటకు, నెరవేర్చుటకు ఆయన రావడం జరిగింది. ఇక్కడ సంపూర్ణము చేయుట అనే మాటను గమనించితే గ్రీక్లో పెలిరో అనే మాట నుండి వచ్చింది. పెలిరో అనే మాటకు అర్థం పూర్తి చేయడం. ధర్మశాస్త్రంలో ఏ విషయాలైతే చూపించబడ్డాయో యేసుక్రీస్తు ప్రభువుల వారి జీవితంలో అవి నెరవేర్పు జరిగాయి. మెస్సియా గురించి దాదాపు పాత నిబంధనలో 300 ప్రవచనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నెరవేర్పు జరిగాయి. ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటము అనేది జరగలేదు. అక్కడ బయట ఆచారం కాదు, యేసు ప్రభువు హృదయపు నీతిని చూపెట్టాడు. ఆ తర్వాత పెలిరో అంటే లక్ష్యాన్ని చేరుకోవడం. ధర్మశాస్త్రం ఒక ఉపాధ్యాయుడిలా మనల్ని క్రీస్తు దగ్గరికి నడిపించింది. అయితే ఆ లక్ష్యాన్ని నెరవేర్చింది మాత్రం యేసుక్రీస్తు ప్రభువుల వారు. యేసు ప్రభువు ధర్మశాస్త్రాన్ని ఎప్పుడూ చెరిపివేయలేదు. దానికి ఆత్మనిచ్చారు, దానికి ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని ఇచ్చారు. ఎలాగా అంటే ఒక విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ధర్మశాస్త్రం చెబితే వ్యభిచారం చేయవద్దు అని చెప్పింది. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు చెబితే కామంతో చూసినా వ్యభిచారమే అని చెప్పాడు. అంటే బయట చర్యతో పాటు లోపలి ఆలోచనను కూడా దేవుడు చూస్తాడు. కనుక మనము మన జీవితంలో చాలా జాగ్రత్తగా మనము దేవుని ఎదుట ప్రవర్తించాలి. బయట చర్య ఒక రకంగా ఉండి లోపలి ఆలోచన తప్పుడుగా ఉంటే మనం రేపటి రోజున దేవుని ఎదుట దోషులంగా నిలబడతాం. అలాగ ఉండకూడదు అనే ఆయన యొక్క కృపను మన కొరకు ఆయన చూపెడుతూ వస్తూ ఉన్నాడు. అయితే ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఉన్నదంతా యేసుక్రీస్తు గురించే.
అయితే పాత నిబంధన వాగ్దానం అయితే క్రొత్త నిబంధన దాని యొక్క నెరవేర్పు. నీతి అంటే కేవలం నియమాలు పాటించటం కాదు, నియమాలు పాటించటంతో పాటు యేసయ్య మన హృదయాన్ని మార్చాలి. చాలామంది నియమాలకు అంకితం అవుతారు, ఆ నియమాలు పాటించుతారు, కానీ హృదయంలో మాత్రం మార్పు రాదు. ఆ తర్వాత యేసు మనకి మార్గం. మనం ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా పాటించలేం, కానీ యేసయ్య పాటించి, యేసయ్య మన కోసం మరణించి ఆ నీతిని మనకిచ్చాడు. కావున ఆయన ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులన్నిటినీ క్రొత్త నిబంధనలో నెరవేర్పు జరిగించాడు. కనుక ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేయలేదు, ప్రవక్తల వచనాల్ని కొట్టివేయలేదు. ఆయన పూర్తిగా వాటికి రూపం ఇవ్వటానికి, వాటిని నెరవేర్చటానికి ఆయన రావడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ధర్మశాస్త్రం యొక్క అనుభవాలలో ఒకవేళ ఉంటే ఈరోజు వాటి నుండి నేను నేర్చుకోవాల్సింది ఒకటే: యేసయ్యలో నెరవేర్పు జరిగింది. కావున మనము ఇప్పుడు ఆ యొక్క దేవుని గ్రంథం అంతటినీ కూడా జాగ్రత్తగా మనం చదవటం, ధ్యానించటం అనేది చేయాలి. కనుక దేవుడు ఒక గొప్ప సంగతిని ఈ యొక్క కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. ప్రవక్తల వచనాలు, ధర్మశాస్త్రం అవన్నీ కూడా దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిలో నెరవేర్పు జరిగినాయి. ఇక్కడ 18వ వచనంలో ఆకాశమును భూమియు పోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఓ సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అవును, ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు నిజంగా క్రీస్తులో నెరవేర్పు జరిగింది. కనుక మనము దేవుని యొక్క సన్నిధానంలో మన పరిస్థితుల్లో ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎలాగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కనబడ్డాడో మనం కూడా అలాగా మన యొక్క జీవితంలో యేసయ్య మాటల్లో ఉన్న సత్యాన్ని గ్రహించి వాటిని అవలంబించి బ్రతికితే మనం కూడా నెరవేర్పు జరిగించిన వారంగా ఉంటాం. కావున దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ దినమంతా దేవుని యొక్క కృప, దేవుని యొక్క క్షేమం మనకందరికీ తోడైంది నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.